హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈజ్ ఆప్షన్స్ యూస్ చేసి మన యానిమేషన్ అనేది స్మూత్గా ఎలా చేయాలో తెలుసుకున్నాం. అండ్ అలాగే నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది ఒక వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది దాని సైకిల్ మొత్తం, అండ్ అలాగే బాల్ అనేది దాని లైఫ్ సైకిల్ మొత్తం ఒక డిఫరెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సో ఈ స్పీడ్ని మనం ఫుల్గా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోని ఈ గ్రాఫ్ ఎడిటర్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎడిటర్స్లో ఎలా ఎనేబుల్ చేయాలి అండ్ అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను ఈ టెక్స్ట్ యానిమేషన్ని డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్. అండ్ అలాగే నేను ఈ ఆప్షన్ మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. అండ్ నౌ నేను ఇక్కడ ఒక షేప్ లేయర్ని డ్రా చేసుకుంటున్నాను. అండ్ అలాగే దీని కలర్ నేను మార్చుకుంటున్నాను. అండ్ దీని పొజిషన్ ఇప్పుడు మార్చుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు దీని పొజిషన్ యానిమేట్ చేద్దాం. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ అలాగే 2 seconds అయ్యేసరికి అండ్ నౌ ఇప్పుడు కనుక దీన్ని ప్లే చేసి చూస్తే సో మనకి ఇది మొత్తం కూడా కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని సో ఇది మన గ్రాఫ్ ఎడిటర్. సో దీని మీద ప్లేస్ చేసి చూస్తే మనకు గ్రాఫ్ ఎడిటర్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి దీని స్పీడ్ తాలూకా గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఐకాన్ పక్కన మనకి ఇంకొక ఐకాన్ కనిపిస్తుంది కదా. సో లెఫ్ట్ నుంచి సెకండ్. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎడిట్ స్పీడ్ గ్రాఫ్. సో ఇది ఆన్లో ఉండాలి. సో వాల్యూ గ్రాఫ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. అండ్ అలాగే మనం ఇప్పుడు చూడబోయేది స్పీడ్ గ్రాఫ్. సో స్పీడ్ గ్రాఫ్ కనుక చూసుకుంటే సో మనకి ఇక్కడ ఇదంతా కూడా ఒక లీనియర్ లైన్ అనేది ఉంది. సో అంతా కూడా మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అండ్ ఆ స్పీడ్ ఎంత? సో ఆ స్పీడ్ ఎంత అని చూస్తే 780 pixels per second. సో మనకి వెహికల్స్ అనేవి కిలోమీటర్స్ పర్ సెకండ్లో ట్రావెల్ అవుతాయి. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇవి పిక్సెల్స్ పర్ సెకండ్లో ట్రావెల్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మన యానిమేషన్ మొత్తం 780 pixels per secondకి ట్రావెల్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు దీన్ని ఈజ్ చేద్దాం. సో మళ్ళీ ఈ గ్రాఫ్ ఎడిటర్ ఆఫ్. అండ్ అలాగే సో ఆల్ట్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఈ వర్క్ ఏరియా అనేది చిన్నదవుతుంది. సో సెలెక్ట్ చేసి F9 క్లిక్ చేస్తే మనకి ఈజ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు యానిమేషన్ అనేది స్మూత్ అయింది. అండ్ అలాగే ఇప్పుడు గ్రాఫ్ ఎడిటర్ ఓపెన్ చేస్తే సో మనకి ఇప్పుడు ఒక కర్వ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ కర్వ్ ఏమి ఇండికేట్ చేస్తుంది? సో ఇనీషియల్లీ ఈ మనం తీసుకున్న సర్కిల్ అనేది 0 స్పీడ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎండింగ్ కూడా 0కి వెళ్తుంది. బట్ మధ్యలోకి వెళ్ళేసరికి మనకి మ్యాక్సిమం స్పీడ్ అనేది రీచ్ అవుతుంది. సో ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూస్తే అలాగే ఇంకా దీని స్పీడ్ తగ్గిద్దాం. సో మనం దీని స్పీడ్ని సో ఈ కీ ఫ్రేమ్ ముందుకు లాగినా సరే ఆర్ఎల్స్ మనం ఈ గ్రాఫ్ ఎడిటర్లో దీన్ని ముందుకి తీసుకొచ్చినా సరే మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నో ఇప్పుడు కనుక ప్లే చేసి చూస్తే సో స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయింది, మధ్యలోకి వెళ్ళేసరికి స్పీడ్ రీచ్ అయింది. అండ్ అలాగే స్టాప్ అయ్యేటప్పుడు కూడా స్మూత్గా స్టాప్ అయింది. అండ్ అలాగే మనం వీటిని ఈజ్ లేదా లీనియర్ అనేది మనం ఇక్కడే మార్చుకోవచ్చు. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ బంచ్ ఆఫ్ ఆప్షన్స్లో మనకున్న థర్డ్ ఆప్షన్ సో కన్వర్ట్ కీ ఫ్రేమ్స్ టు లీనియర్. సో ఇది కనుక క్లిక్ చేస్తే సో సెలెక్ట్ చేసి సో ఇప్పుడు కనుక ఇది క్లిక్ చేస్తే సో మళ్ళీ మనకి అంతా నార్మల్ స్పీడ్కి వెళ్ళిపోయింది.
సో అంతా ఇప్పుడు కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు వీటి మీద మనం ఈజ్ మళ్ళీ కన్వర్ట్ చేయాలి అనుకుంటే సో మళ్ళీ ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని అండ్ అలాగే ఇక్కడ మీకు చూస్తే ఈజీ ఈజ్ ఇన్ అండ్ అలాగే ఈజీ ఈజ్ అవుట్ 3 ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈజీ ఈజ్ చేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్ ఇంకా స్లోగా రీచ్ అవ్వాలి మ్యాక్సిమం స్పీడ్ని అనుకుంటే సో ఈ ట్యాంజెంట్ ఉంది కదా, సో ఈ కర్వ్ దీన్ని మనం ఇంకా సెంటర్కి తీసుకురావాలి. అండ్ అలాగే దీన్ని కూడా మనం ఇంకా సెంటర్కి తీసుకుంటాం. సో ఈ గ్రాఫ్ని బట్టి చూస్తే సో అది ఇంకా స్లోగా మ్యాక్సిమం స్పీడ్ని రీచ్ అవుతుంది అండ్ అలాగే స్లోగా మళ్ళీ వాటి ఎండింగ్ ఫ్రేమ్కి వెళ్తుంది. సో ఇప్పుడు కానీ ప్లే చేసి చూస్తే సో స్టార్టింగ్ అనేది ఇంకా స్లోగా ఉంది అండ్ మధ్యలో స్పీడ్ అయింది అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యేటప్పుడు మళ్ళీ స్లో అయ్యింది. అండ్ దీన్ని ఇంకా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఇంకా దీన్ని మోషన్ బ్లర్ ఎనేబుల్ చేస్తే మనం ఇంకా క్లారిటీగా చూడొచ్చు. సో మోషన్ బ్లర్ ఎనేబుల్ చేస్తే సో ఇక్కడ వరకు చూడండి. సో మనకి ఇక్కడ కర్వ్ అనేది బాగా డౌన్ ఉంది. సో ఇక్కడ మనకి మోషన్ బ్లర్ అనేది అంత ఎక్కువ కనిపించట్లేదు. సో నేను ఇక్కడ కీ ఫ్రేమ్స్ ముందుకి వెనక్కి మూవ్ చేయడానికి పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు మోషన్ బ్లర్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ మనం ఎప్పుడైతే మధ్యలోకి వెళ్ళడం స్టార్ట్ చేసామో సో ఇక్కడ చూడండి మోషన్ బ్లర్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ అనేది మ్యాక్సిమం స్పీడ్ని రీచ్ అయింది అండ్ ఫైనల్గా వెళ్ళేసరికి మనకు మోషన్ బ్లర్ అనేది తగ్గింది. అండ్ అలాగే వీటిలో మనకున్న ఇంకో ఆప్షన్స్ ఏంటంటే సో మనకి స్టార్టింగ్ అనేది ఫుల్ స్పీడ్ ఉండాలి అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యే టైంకి మనకి అది బాగా స్లో అవ్వాలి. సో అటువంటప్పుడు మనం ఈ స్టార్టింగ్ ఈ ట్యాంజెంట్ని మనం వెనక్కి డ్రైవ్ చేస్తాము అండ్ అలాగే దీన్ని మనం ముందుకు డ్రైవ్ చేస్తాం. సో ఇప్పుడు మన గ్రాఫ్ చూస్తే డైరెక్ట్ ఫుల్ స్పీడ్ రీచ్ అయింది అండ్ అలాగే స్లోగా డిక్రీజ్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు కనుక నేను ప్లే చేసి చూస్తే సో స్టార్టింగ్ అనేది ఫుల్ స్పీడ్లో ఉంది. సో మోషన్ బ్లర్ ఎనేబుల్ ఉంది కాబట్టి సో ఇదంతా కూడా మనకు మోషన్ బ్లర్ అనేది పెద్ద కనిపించట్లేదు. బట్ ఈ పాయింట్లో చూసుకుంటే మనకు మోషన్ బ్లర్ అనేది ఫుల్గా ఉంది. అండ్ సిమిలర్లీ ఇప్పుడు మనం ఫైనల్ పాయింట్ అనేది స్పీడ్గా రీచ్ అవ్వాలి అనుకుంటే మనం దీన్ని వెనక్కి డ్రైవ్ చేసుకుంటాం అండ్ అలాగే దీన్ని ముందుకు డ్రైవ్ చేస్తాం. సో ఓకే, స్టార్టింగ్ అనేది మనకు స్లోగా స్టార్ట్ అయింది అండ్ ఫైనల్లీ రీచ్ అయ్యే టైంకి మనం మ్యాక్సిమం స్పీడ్ అనేది రీచ్ అయింది. అండ్ అలాగే మనం దీన్ని మన కాంపోజిషన్ ఏరియా మొత్తం చూడొచ్చు. అండ్ అలాగే మనం ఈ పర్టికులర్ ఏరియాని మన కాంపోజిషన్ మొత్తం కనబడేలాగా చేయొచ్చు. సో అది ఎలాగంటే సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది కదా, ఫిట్ ఆల్ గ్రాఫ్స్ టు వ్యూ. సో ఇది కనుక మనం క్లిక్ చేస్తే సో మనకి అదే చిన్న గ్రాఫ్ మన కాంపోజిషన్ మొత్తానికి ఫిల్ అయింది. సో ఈ విధంగా మనం ఇంకా దీని మీద ఫుల్ గ్రిప్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే నేను ఫస్ట్లో ఒక టెక్స్ట్ యానిమేషన్ క్రియేట్ చేశాను కదా, సో ఆ యానిమేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్రియేట్ చేసిందే. సో Ctrl+T మనకు టెక్స్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది అండ్ నేను ఒక టెక్స్ట్ని రాస్తున్నాను అండ్ నేను స్కేల్ అనేది ఇంక్రీజ్ చేస్తాను అండ్ సెలెక్షన్ టూల్ ఎనేబుల్ చేసి పొజిషన్ మార్చుకోండి అండ్ దీని మీద ఒక మాస్క్ అనేది వేస్తాను. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ప్రాపర్టీస్లో పాత్ ఆప్షన్స్లో పాత్ అనేది మాస్క్ కడుతుంది అండ్ అలాగే ఫస్ట్ మార్జిన్. సో దీనికి ఇప్పుడు మనం యానిమేషన్ చేద్దాం. సో కీ ఫ్రేమ్ అండ్ దెన్ 2 seconds అయ్యేసరికి మనం దీన్ని కంప్లీట్గా 1 రొటేషన్ అనేది చేయాలి. అండ్ నౌ ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూస్తే సో అంతా కూడా ఒక కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. సో ఇది మనకి రోలర్ కోస్టర్ మూమెంట్ అనేది కావాలి. సో ఈ టెక్స్ట్ అనేది నాకు రోలర్ కోస్టర్ మూమెంట్ కావాలి. సో రోలర్ కోస్టర్ ఎప్పుడూ కూడా సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ పొజిషన్కి వచ్చేంత వరకు స్లోగా వస్తుంది అండ్ అలాగే ఈ పొజిషన్
సో ఈ కింద ఉన్న సెమీ సర్కిల్, సో ఈ పొజిషన్ అంతా కూడా దాని మ్యాక్సిమం స్పీడ్ రీచ్ అవుతుంది. అండ్ ఫైనలీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి రీచ్ అయ్యేటప్పుడు స్లో అవుతుంది. సో ఆ యానిమేషన్ మనకు కావాలి కాబట్టి సో ఐదర్ మనం ఎక్కడన్నా ఈజీ చేసుకోవచ్చు. సో F9 ఆర్ ఎల్స్ సో ఇక్కడ ఈజీ తీసేయడానికి సో కీ ఫ్రేమ్స్ మీద కంట్రోల్ హోల్డ్ చేసి సో లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఈజీస్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ మనం గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్ళి సో ఇప్పుడు కీ ఫ్రేమ్ సెర్చ్ చేసుకుని సో ఇక్కడ ఈజీ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. అండ్ నౌ ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూస్తే సో ఆల్రెడీ నాకు ఆ స్మూత్ అనేది క్రియేట్ అయింది. బట్ నాకు ఫుల్ కంట్రోల్ అనేది కావాలి. సో ఈ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి ఈ హ్యాండిల్ని నేను రైట్కి డ్రాగ్ చేస్తాను అండ్ అలాగే దీన్ని నేను లెఫ్ట్కి డ్రాగ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కనుక మనం ఈ యానిమేషన్ ప్లే చేసి చూస్తే సో ఓకే మనకి ఆ రోలర్ కోస్టర్ యానిమేషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో గైస్ చూసారు కదా, మనం ఈ స్పీడ్ గ్రాఫ్ని యూజ్ చేసి మన యానిమేషన్స్ అనేది మనం ఫుల్ కంట్రోల్లోకి తీసుకురావచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎడిట్ వాల్యూ గ్రాఫ్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఎడిట్ వాల్యూ గ్రాఫ్ అనేది ఈ స్పీడ్ గ్రాఫ్ కన్నా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ దాన్ని యూజ్ చేసుకుని మన కంప్లీట్ యానిమేషన్ మీద కూడా మనం ఇంకా ఫుల్ గ్రిప్ అనేది తీసుకురావచ్చు. అండ్ అలాగే వాటితో మనం రియలిస్టిక్ అంటే న్యాచురల్ యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో అది ఎలాగో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.